మనకు ఈస్టర్న్ పవర్ యాప్ ఒకటి ఉంది. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎలా పే చేయాలో ఈ సెర్చ్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈస్టర్న్ పవర్ యాప్ ఇలా ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెలక్షన్ అడుగుతుంది. మీ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. నేను ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీరు మామూలుగా స్కిప్ కొట్టేసి లాగిన్ అవ్వచ్చు. మీ లాగిన్ అవ్వడానికి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఇలా వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ వస్తుంది. హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకు యాడ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ యాడ్ సర్వీస్ మీద మనం మన సర్వీస్ని యాడ్ చేద్దాం. ఇక్కడ 16 డిజిట్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా మనది, ఆ 16 డిజిట్ సర్వీస్ నెంబర్ని మనం యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు కావాలంటే ఆ సర్వీస్కి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, లైక్ హోమో, లేకపోతే షాప్ అనో, లేకపోతే ఇంకేదన్నా మన చాయిస్ ఆఫ్ నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఏం పేరు పెట్టట్లేదు. సబ్మిట్ కొట్టి ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే, మన సర్వీస్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు నేను బిల్ పే చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ వచ్చి బిల్ పేలోకి వెళ్తున్నాను. బిల్ పేలో ఈ సర్వీస్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. మనం 1 కంటే ఎక్కువ సర్వీస్ నెంబర్ యాడ్ చేసినప్పుడు సర్వీస్ నెంబర్ ఇక్కడ అపీర్ అవుతే మనకు కావాల్సిన సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేసి మనం బిల్ పేలోకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఈ సర్వీస్కి నేను బిల్ పేమెంట్ చేసేసాను. 816 ఎక్స్ట్రా పేమెంటే ఉంది, అడ్వాన్స్ పేమెంటే ఉండింది. సో నేను ఇంకొక 50 రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇక్కడ పే బిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అడ్వాన్స్ పేమెంట్ అంటున్నాను. మీకు ముందు ప్రాసెస్లో వెదర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ నాట్ అని వచ్చింది కదా, అక్కడ ఒకవేళ మీ సర్వీస్ డిస్కనెక్షన్ చేస్తుంటే ఎస్ఎన్ కొట్టాలి. ఎస్ఎన్ కొడితే 100 రూపాయలు రీకనెక్షన్ ఛార్జెస్ అక్కడ ఆటోమేటిక్ యాడ్ అవుతాయి. ఒకవేళ డిస్కనెక్షన్ చేయకపోతే నో అని కొట్టి ఈ విధంగా ముందుకు ఫార్వర్డ్ అయిపోవచ్చు. ఇక్కడ నేను ఒక 50 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. 50 రూపీస్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బై డిఫాల్ట్ మనకు పేటిఎం వస్తుంది. నేను పేటిఎం నుంచి కాకుండా ఇప్పుడు ఫోన్ పే నుంచి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ అదర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ అదర్ పేమెంట్ ఆప్షన్స్ లో క్లిక్ చేస్తే మనకు మోర్ ఆప్షన్స్ వస్తాయి. లైక్ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేదా యూపీఐ పేమెంట్స్, పేటిఎం, ఫోన్ పేనా, గూగుల్ పేనా, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా అని పేమెంట్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఫోన్ పే ద్వారా చేద్దాం అనుకుంటున్నాను. సో యూపీఐ మీద క్లిక్ చేస్తున్నాను. యూపీఐ మీద క్లిక్ చేసి నేను ఫోన్ పే సెలెక్ట్ చేస్తున్నాను. త్రూ ఫోన్ పే నేను పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పే సెక్యూర్లీ అని కొట్టంగానే డైరెక్ట్గా ఇది ఫోన్ పేకి రీడైరెక్ట్ అవుతుంది. సో నేను ఫోన్ పే ద్వారా ఇప్పుడు 50 రూపీస్ పేమెంట్ చేస్తాను. ఇక్కడ పే కొట్టిన తర్వాత నేను నా పిన్ నెంబర్ని ఎంటర్ చేసి నేను ఇప్పుడు పేమెంట్ చేశాను 50 రూపీస్. ఇప్పుడు మనకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన ఎలక్ట్రిసిటీ బిల్స్ ఈస్టర్న్ పవర్ యాప్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.